జై శ్రీరామ్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. అసలైన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? విష్ణువు, శివుడు. వీళ్ళిద్దరు మించిన ఫ్రెండ్స్ లేనే లేరు. ఈయన ఆయన గొలుస్తాడు, ఆయన ఈయన్ని గొలుస్తాడు. ఈయనకి అవసరమైతే బోళా శంకరుడై భస్మాసురుడికి సైతం వరాలు ఇచ్చేస్తే, రావణాసురుడికి వరాలు ఇచ్చినా, ఏ వరాలు ఇచ్చినా బోళా శంకరుడై ఆసుతోషుడై ఇన్ని నీళ్లు పోయంగానే వరాలు ఇచ్చేస్తాడు. ఈయనిచ్చిన వరాలన్నింటినీ ఆయన కాపాడుతూ వాళ్ళందరినీ మళ్ళీ సంహరిస్తూ ఆయనకు తోడుగా ఈయనుంటాడు. ఆయనకి కష్టం వచ్చి సీతమ్మ తల్లి దూరం అయితే ఈయన వచ్చి ఆయన కష్టం తీరుస్తాడు. వీళ్ళిద్దరిని మించిన స్నేహితులు ఎక్కడా లేరు. కృష్ణార్జునులు, కుచేలుడు. అట్లనే నేను నమ్మేది ఏంటంటే, ఒక మంచి వాడితో స్నేహం కుదరడం అదృష్టం. అదేం చేసిద్దంటే అతన్ని ఉద్ధరించిద్ది, అతన్ని గొప్పవాడిగా మార్చిద్ది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చెడ్డవాడితో స్నేహం కలగడం కూడా దురదృష్టం. నిజంగా నేను అదే అనేది. మనకి మంచి వాళ్లే కదా, వాళ్ళు చెడ్డవాళ్ళైతే ఏంటి, వాళ్ళ మనకేంటి, వాళ్ళు చెడ్డవాళ్ళైతే వాళ్ళు మనకు చెడు చేయరుగా. కాదు. ఒక చెడ్డవాడి స్నేహం ఖచ్చితంగా చెడునే ఇచ్చిద్ది, ఒక మంచివాడి స్నేహం ఖచ్చితంగా మంచినే ఇచ్చిద్ది. నేను అదే నమ్ముతాను. మంచిని ఎలా దగ్గరగా తీసుకోవాలో చెడుని అలా దూరంగా పెట్టడం కూడా అంతే అవసరం. నేను నమ్మేది, నేను చేసేది అదే. కానీ ఒక మంచి స్నేహం దొరకడం అద్భుతం. కుచేలుడు కథ తీసుకుందాం. కుచేలుడు చాలా కష్టంలో ఉన్నాడు. ఆయనకి గొప్ప స్నేహితుడు ఉన్నాడు. వెళ్ళి అడిగితే తన కష్టం తీరిపోయింది. అయినా కుచేలుడు వెళ్ళడు. ఎందుకంటే ధర్మం ఏదో అదే. తన ధర్మం తనకి దొరికిన దాంట్లో తన భార్యతో ఉన్నాడు, బిడ్డల్ని కన్నాడు, తను 3 పూట్ల సంధ్యావందనం చేశాడు, తనకు దొరికిన ఆహారం తన బిడ్డలకు పెట్టాడు. తను ఏ రోజు అదే చెప్తుంది, కష్టం వేరు ధర్మం వేరు, సుఖం వేరు ధర్మం వేరు. అంతే, ధర్మాన్ని పట్టుకున్నాడికి కష్టం కూడా సుఖంగానే అనిపించింది. నా ఫ్రెండ్ ఇంత గొప్పవాడు, నేను అడిగితే ఏమైనా ఇస్తాడు, నేను ఏదైనా చేయగలను, ఏ రోజు అనుకోలేదు కుచేలుడు. అలానే అసలు ఆయనకి అది కష్టం కూడా అనిపించలేదు. కానీ భార్యకు అనిపించింది. తన బిడ్డలు తాను సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఒక తల్లిగా తను కోరుకుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళమంది. అతిథి మర్యాదగా గుప్పెడు అటుకుల్ని పంపించింది. ఈరోజు మనం కృష్ణుడికి రాబోతుంది కృష్ణాష్టమి. అటుకులు ప్రసాదంగా చేసి పెడతారు. కృష్ణుడికి ఇష్టం అంట అని. కానీ కృష్ణుడు ఏం తీసుకున్నాడు? ఆప్యాయంగా ఎదురొచ్చాడు కుచేలుడికి. తన కోసం వచ్చిన వాడికి సపర్యలు చేశాడు, కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవి కూడా నీళ్లు నెత్తిన చల్లాడు. ఒడిసి పట్టాడు. తను చూసి కృష్ణుడికి, ఆ కుచేలుడికి ఆ కృష్ణుడిని చూసి తను వచ్చిన సంగతి, తను తెచ్చిన అటుకుల సంగతి కూడా మర్చిపోయాడు. అమృతం తాగుతున్న పక్షిలా కృష్ణుడిని చూస్తూ ఉండిపోయాడు. కానీ కృష్ణుడికి తెలుసు కదా. ఒక్క మాట మనం అనుకుందాం, సర్వాంతర్యామి అయిన కృష్ణుడే భార్యకి మనసులో అలా కలిగేలా చేసి తన వద్దకు తెప్పించుకొని, భార్యతో చెప్పించి తన వద్దకు తెప్పించుకొని తన కష్టం తీసేశాడని ఎందుకు అనుకోకూడదు మనం? అంతా తెలుసు కదా కృష్ణుడికి. నేను అలానే అనుకుంటాను. అలానే భార్య అలా కోరుకుంది కాబట్టి ఒక గుప్పిడితో ఏమిచ్చాడో, 2 గుప్పిళ్లతో ఏమిచ్చాడో, 3వ గుప్పిడి పెట్టంగానే మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణీదేవి ఆపేసింది. స్వామి, ఇప్పటి వరకు మీరేమిచ్చారో నాకు తెలుసు. ఏ గుప్పిడి కూడా తిన్నారంటే మీతో పాటు మమ్మల్ని కూడా ఇచ్చేస్తారు, ఇంకా చాలు అని ఆపేసింది. కృష్ణుడు కుచేలుడికి చెప్పలేదు, కుచేలుడు కృష్ణుడిని అడగలేదు. అది స్నేహం అంటే. కుచేలుడికి ఏం కావాలో భార్య మనస్సులో అడిగిచ్చి తన దగ్గరకు తీసుకొచ్చుకొని అడగకుండానే ఆ నైవేద్యం తిని ఇచ్చేశాడు ఐశ్వర్యాన్ని. కుచేలుడికి అవేమీ అవసరం లేదు. స్నేహితుడి దర్శనం, స్నేహితుడి ఆలింగనం, స్నేహితుడి స్మరణం, ఆ దివ్యమంగళ స్వరూపమైన విగ్రహాన్ని చూసి తనివి తీరా చూసి అడుగు కదలక అలానే మైమరిపి తను ఎందుకు వచ్చాడో, ఏం చెప్పాలనుకున్నాడో, ఏం అడగాలనుకున్నాడో ఏమీ గుర్తులేక వెళ్ళిపోయాడు.
సూత్రధారి, కపట నాటక సూత్రధారి అని తను ఇవ్వాలనుకున్నాడు, పిలిపించుకున్నాడు, ఇచ్చి పంపించేశాడు. చెప్పవలసిన అవసరం ఏం లేదు. కానీ ఒక చెడ్డ స్నేహం ఏం చేసిద్దో తెలుసా? కర్ణుడు, దానకర్ణుడు పాండవులతో సమానమైన వాడు, సూర్యనారాయణ అనుగ్రహం, సాక్షాత్తు సూర్యుడే వచ్చి తన కవచాన్ని అడిగితే దానంగా ఇచ్చేసిన వాడు. తల్లి నా బిడ్డల్ని చంపకు అని అడిగినప్పుడు నేను నీ బిడ్డని కాదా అంటూ అది కూడా దానంగా ఇచ్చేసిన వాడు, అర్జునుడిని తప్ప వేరెవరిని చంపనని. కానీ దుర్యోధనుడి ధర్మం, అది ధర్మమే అయినా దుర్యోధనుడితో స్నేహం అతని మరణానికి, అతని పతనానికి అది కారణం అయ్యింది. నేను అనేది అదే, మంచివాడితో స్నేహం 10 అడుగులు వేసైనా తెచ్చుకోవాలి, చెడ్డవాడితో స్నేహం 10 అడుగులు వెనక్కేసైనా వదిలేసుకోవాలి, ఎదురు తిరిగైనా వదిలేసుకోవాలి చెడ్డవాడితో స్నేహం. అది అంతే. అది ఏం చేసిద్ది అంటే జీవితాన్ని నాశనం చేసిద్ది. మనకెందుకు, మనతో ఏం పని లేదు, ప్రశ్నించాలి. ప్రశ్నించడం అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం. ఏ ప్రశ్న లేకుండా నిర్లిప్తంగా బతికే కన్నా ప్రశ్నించడం మంచి లక్షణం అని నాకు అనిపించింది. నేను రాసేటప్పుడు ఎక్కువగా వచ్చేది క్వశ్చన్ మార్కులు. నాకు ఎక్కువగా ఎందుకు, ఏమిటి, బాగా క్వశ్చన్ వేస్తాను. అది దేవుడినైనా సరే. నేను చెప్పాలనుకున్నది, ఒక మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం ఎంత అవసరమో, దాన్ని వదులుకోకుండా జాగ్రత్త చేసుకోవడం ఎంత అవసరమో, ఒక చెడ్డ స్నేహాన్ని వదిలేసుకోవడం కూడా అంతే అవసరం. లేకపోతే ఎంతో విలువైన జీవితం, మనిషి జీవితం వ్యర్థమైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.